ఈ రోజు మనం సరదాగా కొన్ని లాజిక్లెస్ రీల్స్ కి ఆడియో రియాక్షన్ ఇద్దాం పదండి. అరే మావా కొత్త ఫోన్ తీసుకున్నాను రా. ఎంత పడిందిరా? ఇదా 20. వామ్మో, వీడికి 20,000 పెట్టి కొన్నానని చెప్తే ఎందుకురా డబ్బులు పక్క, నేనైతే 10,000కి ఇప్పించేవాడిని బిల్డప్ కొడతాడు. పోనీ 10,000కి కొన్నానని చెప్తే ఎందుకురా, నేనైతే ఫ్రీగా ఇప్పించేవాడిని అని అన్నాను. వీడితో మనకెందుకులే, ఫ్రీగా కొన్నానని చెప్తా. చెప్పరా ఎంత పడిందో? ఇదా ఫ్రీగా కొన్నా మావా. నీకేనా పిచ్చారా? నేనైతే ఐఫోన్ ఫ్రీగా ఇప్పించాడు కదరా. దాంతో పాటు ఫ్రీగా రోల్స్ రాయ్స్ కారు, జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లా, హీరోయిన్ తమన్నాని కూడా సెట్ చేశాడు కదరా. బ్యాక్గ్రౌండ్ లో నాన్నకు ప్రేమతో వైలన్ బీజిఎం వస్తుంటే వీడు ఆ కాన్సెప్ట్ ని రివర్స్ లో యూజ్ చేసి ఫ్రీగా వచ్చింది కాబట్టి నాకు ఇచ్చే అంటాడేమో అనుకున్నా, కానీ ఇలా బలవంతంగా నవ్విస్తాడు అనుకోలా. ఆ సర్లే, నాన్నకు ప్రేమతో కాన్సెప్ట్ నువ్వు యూజ్ చేయకపోయినా మనం వాడదాం మావా. ఆల్రెడీ ఫ్రీగా వచ్చింది అన్నప్పుడు మళ్ళీ ఫ్రీగా కొనడం ఏంటి బ్రో? కాన్సెప్టే కాదు తెలుగు కూడా రాదా? నువ్వు కూడా వాళ్ళతో కలిసి బాగా ఎరిపప్పం చేసావు కదరా. అదేదో సరదాగా అన్నాను లేరా, ఎందుకు సీరియస్ అవుతావు? నా ప్లేస్ లో ఉంటే నీకు తెలిసిద్రా. నోరు మీరా, ఏంటి ఇంత నుంచి ఓవర్ చేస్తున్నావు? ఇప్పుడు అలాగే అనిపించిద్రా, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారుగా. అవునరా, నాకు వాళ్ళు ఎక్కువ, ఏంటి ఇప్పుడు? ఇది ఎక్కడో చూసినట్టుందే సీనా. హా గుర్తొచ్చింది, ఇంతకు ముందు సేమ్ కాన్సెప్ట్ ని రోస్ట్ చేశాం కదా. నీకు నీ ఫ్రెండ్షిప్ దండం రా స్వామి. హలో అమ్మా చెప్పు. అమ్మా ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా తీసుకురావాలమ్మా? సర్లే ఏదో చేస్తాను లాగు. రే ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయిందంట, పద వెళ్ళి తీసుకొద్దాం. పద. పాపం ఆ పిల్లల దగ్గర నుంచి యాజ్ డీస్ దొబ్బేస్తారా. సంస్కారహీన. నీ రీల్ లో లాజిక్ ఉండదు, కాన్సెప్ట్ ఉండదు, కామెడీ ఉండదు, కనీసం చేసే రీమేక్ అయినా సరిగా ఉండదేంట్రా. అసలు ఈ గ్యాస్ బండ్లకి ట్రూ ఫ్రెండ్షిప్ కి కనెక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం నువ్వు కామెడీ చేయకపోయినా పర్లేదు, ఆ పిల్లల దగ్గర నుంచి కాన్సెప్ట్లు మాత్రం దొబ్బైకిరా బాబు. అలా అని వాళ్ళేదో బాగా చేస్తున్నారని కాదు, ఆల్రెడీ తెలుగులో వీరుడొక్కడే అని సినిమా రిలీజ్ అయిపోయాక మళ్ళీ కాటమరాయుడు ఎందుకు తీయడం అని అంటున్నా. ఇదిగోరా. 500 రా. అబ్బా మళ్ళీ ఇంకో లాజిక్ లెస్ లడ్డు కాన్సెప్ట్ తో వచ్చాడ్రా. ఈ షార్ట్ ని చూసిన మీలో చాలా మందికి 20 రూపాయల స్ట్రింగ్ అడిగి మళ్ళీ దాని రేట్ ఎంత అని అడుగుతాడేంటి అనే డౌట్ వచ్చుండొచ్చు. దీనికి మీకు ఒక క్లారిటీ ఇస్తాను మామ. వీళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్ పేరు పాపం పిచ్చోడు. సో ఇప్పుడు మీకు వచ్చిన చిరాకుతో కూడిన కోపం తగ్గిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడే నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఆ పిచ్చోడు 20 రూపాయల స్ట్రింగ్ ఎంత అని అడిగితే ఈ షాప్ కీపర్ 500 రూపీస్ అన్నాడు. నిజంగా వాడు పిచ్చి ఫ్రూట్ గాడే అయితే అడిగిన 500 కంటే ఎక్కువ ఇవ్వాలి, లేదంటే తక్కువ ఇవ్వాలి. అంతేగాని పక్క షాప్ లో కరెక్ట్ గా 20 రూపీసే అని బేరం ఆడతాడేంట్రా ఈడు. ఆ డబ్బాలకేసి ఇంకో 4 సార్లు గట్టిగా గుద్దన్నా ఆహా మైండ్ సెట్ అవ్వదు, పర్ఫెక్ట్ పిచ్చోడు అవుతాడు. ఎక్కడికేంటి మంగా, అమ్మాయి గారి పెళ్లికి వెళ్ళాలి కదా. బా ఏం చేసినావన్నా, నిజంగా పశుపతి కంటే నువ్వే భయంకరంగా ఉన్నావు. బాగుంది, చిన్నపిల్లలకి అన్నం తినిపించడానికి మంచి కంటెంట్ దొరికింది. భయ్యా స్టాండ్. నేను స్టాండ్ వేసుకోమని చెప్పకపోతే పాపం యాక్సిడెంట్ అయ్యి వాడు చనిపోయేవాడు. వాడి ఫ్యామిలీ దిక్కులేని వాళ్ళలాగా రోడ్డున పడేది, వాడి పిల్లల చదువులు పాడైపోయేవి. కానీ నేను వాడికి చెప్పడం వల్ల వాడు బ్రతికాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి 3 పూటల కడుపు నిండుతుంది. నా వల్ల వాడి పిల్లలు చదువుకొని IAS IPS అయ్యి దేశానికి సేవ చేస్తారు. రేపు మార్నింగ్ వెళ్ళి భారతరత్న అప్లై చేస్తా. ఏంటి నాన్న భారతరత్నకి అప్లై చేస్తావా? బ్రో నువ్వు వెళ్లాల్సింది అవార్డు తీసుకోవడానికి కాదు, హాస్పిటల్ కి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఎందుకంటే నువ్వు చేసింది మంచి పనే, కానీ నువ్వు థింక్ చేయట్లా, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. ఇదొక మానసిక సమస్య లాంటిది. ఫస్ట్ నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, ఆ తర్వాత ఆస్కార్ గురించి ఆలోచిద్దాం. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నా. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. అయ్యో అవునా అక్క, ఫోన్లే మంచి డెసిషన్ తీసుకున్నాడు కదా. అఫ్రీన్ అక్క నువ్వా? కరోనా టైంలో డాన్స్ లేయటం స్టార్ట్ చేసావు, ఇంకా ఆపలేదా? సర్లే వేయి చూద్దాం. ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇది డాన్సే, కానీ ప్రతి పాటకి ఇదే డాన్స్ వేస్తున్నావు మాట. ఇంకా మామా మీ ఎక్స్ మిమ్మల్ని వదిలించుకోవడానికి చెప్పిన రీజన్ సిల్లీ రీజన్ ఏంటి? కామెంట్ చేయండి. నాకు ఇంకా అంత అదృష్టం రాలేదులే అక్క. దీని మీద నా ఒపీనియన్ చెప్పడానికి లేదు కాబట్టి కంటెంట్ కోసం అక్క కమెంట్ బాక్స్ ఓపెన్ చేశాను మావా. అక్కడ ఒక్కో కమెంట్ ఒక్కో డైమండ్ మావా. నీకు నాకంటే మంచి అమ్మాయి వస్తుంది అంట. నాకు అర్థం కాలేదు సార్. తెల్లారులు మింగాలంట, అది మనిషా దయ్యమా?
50 రూపీస్ డైరీ మిల్క్ కొనియలేదని వదిలేసిందంట. ఈ విషయంలో నీదే తప్పు బ్రో. వాళ్ళు ఆస్తులు పోయినా పట్టించుకోరు బ్రో, కానీ ఆశా చాక్లెట్ పోతే మాత్రం ఊరుకోరు. ఆ డాష్ గురించి ఇప్పుడు ఎందుకు, పాపం కుర్రోడికి బాగా 90mm దింపేసినట్టుంది అక్క. ఇప్పుడు చెప్పబోయే కమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. వేరే వాళ్ళతో మాట్లాడకు అని చెప్పినా నాతో మాట్లాడడం మానేసింది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మామ. అలాగే కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకో క్రేజీ రోస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.